యేసుక్రీస్తు నామములో కూడి వచ్చిన సహోదరి సహోదరులందరికీ మరి ముఖ్యంగా ఈ లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క కరోనా వైరస్ను అరికట్టే విధానంలో మీరు ఇళ్ల కాడనే ఉంటూ ప్రార్థన చేసుకుంటూ దేవుని యందు భయభక్తులతో ఉన్నందుకు దేవుడు మిమ్మల్ని బహుగా దీవించును గాక. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ మీ అందరికీ కూడా వందనములు శుభములు తెలియచేయుచున్నాం. ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని నేడు మనము అనుకున్నటువంటి వర్తమానంలోనికి వెళ్దాం. ఎందుకంటే మేము ఇదివరకే ప్రార్థన పాటలు అయిపోయాయి, ఇక వర్తమానంలోనికి వెళ్తున్నాం. సో ఈ వర్తమానం అయిపోయిన తర్వాత బల కార్యక్రమం అయిపోయినాక, కానుకల కార్యక్రమం అయిపోయాక మరి క్రీస్తు సంఘము గచ్చిబౌలి ద్వారా మీ అందరి సహకారం చేత వారికి బియ్యము, కూరగాయలు, ఉల్లిపాయలు, అదేవిధంగా వారికి ఆర్థికంగా ఆదుకునేటువంటి కార్యక్రమాన్ని మనము తదుపరి కార్యక్రమంగా చేయబోతున్నాం. సో అందుకు ముందుగా మరి వర్తమానంలోనికి వెళ్ళటకు ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. తలలు వంచండి. ప్రేమగల తండ్రి, దయగల నాయన, మీరు గొప్ప దేవుడు, చాలిన దేవుడు. మీ అంత సర్వశక్తిమంతుడైన దేవుడు లేడు ప్రభువా. మీ సముఖములో నిలబడి ఇదిగో మా దేశము కొరకు, రాష్ట్రము కొరకు, ప్రపంచములో ఉన్నటువంటి ప్రభువా, ఆయా ఈ యొక్క వైరస్ ద్వారా బాధపడుతున్నటువంటి బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని, ఆయా సంఘాలు, స్థానిక సంఘాలు ఎంతో భారంగా ప్రార్థన చేస్తున్న ప్రార్థనను మీరు విని, మహోన్నతుడైన మా దేవా, ఆ కుటుంబాలను మీరు ఆదుకోమని కోరుచున్నాను. ఆ కుటుంబాలను మీ సముఖంలో ఎత్తిపట్టమని కోరుచున్నాను. ప్రియ తండ్రి, వారికి కావలసిన ఆర్థిక వనరులను, సహాయమును మీరు సమకూర్చమని బ్రతిమాలుచున్నాను. మీరు ఎంతైనా నమ్మదగిన దేవుడు ప్రభువా. మీకు అసాధ్యమైనది ఏదీనూ లేదు తండ్రి. మరి నీ ప్రజలు కష్టములో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు వారి వద్దకు నీ దూతలను పంపి కాపుదలను ఇచ్చావు, ఆహారం ఇచ్చావు, నీళ్ళనిచ్చావు, ప్రయాణానికి తోడుగా ఉండుటకు సహాయకారులను ఇచ్చావు. అన్నిటి మించి ప్రభువా, ఆ పాపములను, తప్పిదములను, అపరాధముల నుండి తప్పించుటకు తండ్రి నీ కుమారుణ్ణే ఇచ్చావు. ఇన్ని ఇచ్చిన దేవుడు తండ్రి, మరి ఆకలికి నీ బిడ్డలు అయ్యా అల్లాడిపోకుండా మీరు సహాయం చేస్తున్న విధానానికి వందనాలు. అనేక మంది దాతలు లేపుతున్నందుకు మీకు వందనాలు. మీరే తోడుండి ఆ బిడ్డల జీవితాల్లో ప్రభా, కుటుంబాలు ఇప్పటికైనా కూడా ప్రభా అయ్యా తాగుబోత్తనం నుండి, జూదము నుండి, పాపము నుండి ప్రభా ఎన్నో కుటుంబాలు నాశనం అవుతున్నాయి. అటు వారిని ఆ తాగుబోత్తనం నుండి విడిపించండి ఆయన. ఆ స్త్రీలకు నెమ్మది కలగ చేయండి తండ్రి. ఆ కుటుంబాలకు నెమ్మది కలగ చేయండి తండ్రి. ప్రత్యేకంగా తండ్రి అయ్యా, ఈరోజు మా దేశంలో, ప్రపంచంలో మదర్స్ డే జరుపుకుంటున్నారు. అయ్యా, మీరు సిలువలో కూడా నీ కుమారుడు తన తల్లిని మర్చిపోలేదు నాయన. ఈ స్త్రీలు ఎంతగా ఏడుస్తున్నారు ఈ మద్యమును బట్టి. అయ్యా, వారిని మీరు దర్శించండి. ఆ మద్యం దుకాణాలను బంద్ చేయండి ప్రభువా. అయా, తాగుబోతనం తీసివేయండి తండ్రి. నాటి వర్తమానం చెప్పుటకు ప్రభువా మీరు సహాయము దయచేయమని, కృప చూపమని, ఆశీర్వదించమని, నీ ఉపకారాత్మను సంచకరువుగా అనుగ్రహిస్తూ మీరు హెచ్చించబడుటకు సహాయం దయచేయండి. మేము తగ్గించుకున్నట్టుకు మీకే సకల ఘనత, మహిమ, ప్రభావం అర్పిస్తూ యేసు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. రైట్ ప్రియులారా, ఈరోజు యెహోవా దూత అనేటువంటి ఈ మెసేజ్ ఎందుకు చెబుతున్నానంటే, దూత అనగానే బైబిల్లో మనకు ప్రభు ఏర్పరచుకున్నటువంటి సహకారులు, మన కొరకు ఆయన యొక్క పనులను చేయుటకు ఆయన ఏర్పరచుకున్నటువంటి సహకారులు, దూతలు. బైబిల్లో అనేక సార్లు తన ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు, ఆకలిగా ఉన్నప్పుడు, నీళ్లు లేనప్పుడు,
ఇబ్బందులకు గురైనప్పుడు, ఇలాంటి పరిస్థితుల్లో మానవ సమాజాన్ని తయారు చేసినటువంటి దేవుడు మౌనంగా కూర్చోడు. ఆయన ఏదో ఒక రూపాన ఆ ప్రజలకు సహాయం చేస్తాడు. ఎవరినో ఒకరిని పంపిస్తాడు. అనేక ప్రాంతాల్లో నేడు మనం చూస్తున్నప్పుడు ఎంత బాధ కలుగుద్దంటే, ఎర్రటి ఎండలో పిల్లలను ఆడవాళ్ళు చంకలో ఎత్తుకున్నదే కాకుండా మళ్ళా వాళ్ళ మీద మోటలు, మొగోడేమో ఊపుకుంటూ పోతా ఉన్నాడు. ఎక్కడికి రా అంటే ఊర్లకి వెళ్ళిపోతున్నాం. అలాంటి వాళ్ళని చూసినప్పుడు కళ్ళమ్మ నీళ్ళు వచ్చేస్తాయి. నేటి సమాజంలో మానవుల పరిస్థితి ఎంత దయనీయంగా మారింది. అందుకే దేవుడు దాతలను లేపాడు, దూతలను లేపాడు, సహకారులను లేపాడు. అలాంటి సహకారము దేవుడు అందరికీ కూడా అందిస్తాడు. దేవుడు అందరికీ దేవుడు. దేవుడికి కులం లేదు, హిందువులని, ముస్లింలని, క్రైస్తవులని ఇట్లాంటి భేదం ఏముండదు ఆయనకు. మనం పెట్టుకుంటాం ఈ అడ్డుగోడలన్నీ. నేను హిందూ అంటాడు ఒకడు, నేను ముస్లిం అంటాడు ఒకడు, నేను క్రిస్టియన్ అంటాడు ఒకడు. ఏమి ఉండవు. దేవుడు అందరికీ దేవుడు. దేవుడు ఒక్కడే ప్రపంచాన్ని నిర్మించిన ఆయన గురించి బైబిల్లో చెప్పినటువంటి మాట, ఆయన తన ప్రజలకు కష్టం వస్తే ఆయన ఏ విధంగా సహాయం చేస్తాడో ఇక్కడ చెప్తున్నాడు. ఒకరోజు అబ్రహాము యొక్క భార్య అయినటువంటి హాగరు అనేటువంటి ఆమెను ఇంట్లో నుంచి పంపించాల్సినటువంటి ఆవశ్యకత వచ్చింది. ఆమె, మీరు ముందు వచ్చి కూర్చోండి సార్. ఆమెను ఇంట్లోంచి పంపించాడు. పంపించగానే తన అబ్బాయిని తీసుకొని, కొంత ఆహారం తీసుకొని తను అరణ్య ప్రాంతానికి వెళ్ళిపోయింది. ఆమె పేరు హాగర్. పంపించిన ఆయన అబ్రహాం గారు. స్త్రీకే కష్టం చూడండి. ఆయన పెళ్లి చేసుకున్నాడు మొదట షారాను, తర్వాత హాగర్ను చేసుకున్నాడు. ఇప్పుడు ఈ అమ్మాయిని ఇంట్లోంచి పంపించేసేసాడు. అరే, ఆడపిల్ల పిల్లగాడున్నాడు, ఎలా బ్రతుకుతుంది అనేది కూడా ఉండదండి. నిజమేనండి. నేను ఇప్పటికి కూడా చూస్తాను. ఎందుకు, మన చర్చిలో ఇప్పుడున్న ఈశ్వరి మీరు చూశారు, ప్రెగ్నెంట్ ఉమెన్, చిన్న బాబు వదిలేసాడు, వెళ్ళిపోయాడు. సంఘం చూసింది. దేవుడు తప్పక సహాయం చేస్తాడు మీ కన్నీళ్లను బట్టి. అలాగే ఆ అమ్మాయి కూడా అరణ్యంలోకి వెళ్ళిపోయి ఏడుస్తూ ఉంది. ఏడుస్తుంటే అక్కడ ఆదికాండము 16వ అధ్యాయం 7 నుంచి 14 వచనాల వరకు మీరు చూస్తున్నప్పుడు అక్కడ కనపడుతున్నటువంటి అంశం ఏంటంటే, ఏం చేయగలదో సహాయము లేనటువంటి స్త్రీ ఏం చేయగలదు? మోసపోయిన స్త్రీ ఏం చేయగలదు? ఏడవగలదు. భర్తను చంపేయలేదు కదా, అరే అన్యాయం చేసేవారు నాకని తిరగబాటు చేయలేదు. దేవుడు చూస్తున్నాడు అని నమ్ముకుంది, దేవుని పైన ఆనుకుంది, వెళ్ళిపోయి దేవుడితో మొరపెట్టుకుంది. తన కన్నీళ్ళు, వేదన పరలోకం నుండి చూసి, కనీసము వాళ్ళు ఆ తల్లి పిల్ల నీళ్లు తాగడానికి కూడా లేవండి. తెచ్చుకున్న ఆహారం అయిపోయి ఉంటుంది, తెచ్చుకున్న వస్తువులు అయిపోయి ఉంటాయి. బట్ ఫైనలీ ఏం చేసిందో తెలుసా? అక్కడ ఆమె ఏడుస్తుంటే దేవుడు ఒక దూతను పంపాడు. అక్కడ రాయబడినటువంటి మాట మీరు ఆదికాండము 16వ అధ్యాయం తీస్తే అక్కడ మీకు కనపడుతుంది. ఆదికాండము 16వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, ఆదికాండము 16వ అధ్యాయం నేను చెప్తున్నాను చూడండి. 11వ వచనం,
మరియు యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను, నీవు గర్భవతివై ఉన్నావు, నీ కుమారునికని అతనికి ఇష్మాయేలు ఇక్కడ యెహోవా నీ మొర వినెను, నీవు కుమారునికని అతనికి ఇష్మాయేల్ అని పేరు పెట్టుదు అని చెప్పబడినటువంటి మాట అక్కడ కనపడుతూ ఉంది. యెహోవా దూత, ఇదిగో యెహోవా నీ మొర వినెను అన్నాడు. అక్కడ ఎప్పుడైతే ఆ పిల్లగాడి పేరు ఇక్కడ వినిందో, అక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే, నీవు కుమారునికని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టుదు. ఇక్కడ మొట్టమొదటిసారి హాగరు పారిపోయినప్పుడు యెహోవా దూత ఆయన చూసినటువంటి సందర్భం. రెండోసారి టోటల్గా ఆమెను ఇంట్లో నుంచే పంపించేసేటువంటి కార్యక్రమం చేశాడు. ఎప్పుడు చేశాడు అనంటే అక్కడ 21వ అధ్యాయంలో కనపడుతుంది. మొదటిసారి ఇంట్లో నుంచి పారిపోయినప్పుడు ఆమెకు తోడుగా ఉన్నటువంటి యెహోవా దూత రెండోసారి టోటల్గా పంపించేశాడు ఇంట్లో నుంచి. అప్పుడు ఇక్కడ రాయబడినటువంటి మాట మనం చూసినప్పుడు 14వ వచనం, కాబట్టి తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి ఆహారము నీళ్లు తిత్తిని తీసుకొని పిల్లవానితో కూడా హాగరుకు అప్పగించి ఆమె భుజం మీద వాటిని పెట్టి పంపివేసిండు. 17వ వచనం, దేవుడు ఆ చిన్నవాని మొర వినెను. అప్పుడు దేవుని దూత ఆకాశము నుండి హాగరు అని పిలిచి, హాగరు నీకేమి వచ్చినది, భయపడకుము, ఈ చిన్నవాడున్న చోటు దేవుడు వాని స్వరము విని ఉన్నాడు. ఇక్కడ 2 సార్లు ఆ స్త్రీకి కష్టం వచ్చినప్పుడు యెహోవా దూత వచ్చి సహకారము చేసింది. మొట్టమొదటిసారి పెడుతున్నటువంటి కష్టము తాళలేక పారిపోయింది. ఆహారము లేని పరిస్థితి, ఎడారి పరిస్థితి. ప్రియులారా, ఇక్కడ ఒక నిమిషం సాగుదాం. మీ జీవితాల్లో కూడా అనేకులు పేద పరిస్థితుల్లో వాళ్ళు సంపాదించే సంపాదన భర్త తీసుకుని పోయి తాగుడుకు పెట్టినప్పుడు ఆ ఇంట్లో జరిగే వేదన, బాధ అంతా ఇంత కాదు. నీ కన్నీళ్ళు, నీ దుఃఖము ఈరోజు ఆయన ఖచ్చితంగా చెబుతున్నాడు. చాలామంది ఇదేదో అనుకుంటారు, క్రైస్తవ మత బోధ చేయడానికి మిమ్మల్ని పిలవలేదు. మతం కాదు, సర్వమును సృష్టించిన ఒక దేవుడున్నాడు. ఆయన మీకు సహాయము చేస్తాడు. ఆకాశములో నుండి ఆయన ఏదో ఆహారంను కురిపించేవాడు కాదు, తన దూతను పంపి సహాయం చేస్తాడు. అక్కడ ఆమె మాట్లాడుతూ చెప్తున్నది, దేవుడు మొట్టమొదట ఏం చేస్తాడంటే, భయపడకు హాగరు, భయపడకు. దేనికోసం భయపడతారు చూడండి. ఇది మొదలుపెట్టినప్పుడు పనులు పోగానే ఒక్కొక్కరు నా దగ్గరకు వచ్చి, చర్చి దగ్గరకు వచ్చి మాట్లాడేటోరు, బిల్డింగ్ దగ్గరికి వచ్చి, అయ్యగారు ఎట్ట బతకాలి, అయ్యగారు ఏమైపోతాం, అయ్యగారు నేను చెప్పేవాడిని, భయపడకు. ఓకే, నీకు ఏ కష్టమన్నా రాని, భయపడకు. ఫస్ట్ ఆయన సహాయము ఏదో ఒక దిక్కు నుంచి పంపిస్తాడు. కొంతమందికి ఇక్కడ, కొంతమందికి బయట, కొంతమంది వేరే చోట, కొంతమంది వాళ్ళు పనులు చేసే దగ్గర, అందరినీ లేపుతాడు మీ బ్రతుకులను మార్చివేయడానికి. కాబట్టి ఇక్కడ యెహోవా కష్టములో ఉన్నప్పుడు తన దూతలను పంపుతాడు. ఇది మర్చిపోకండి. నో మ్యాటర్, మళ్ళా చెప్తున్నాను అమ్మలారా. మీరు అనుకుంటారేమో కులాలు, మతాలు ఇవేమి లేవు, దేవుడికి ఏముంటుంది చెప్పండి. నిజంగా కులం ఉంటేనే పెద్ద కులమోడో చిన్న కులమోడో అని మనుషులు పెట్టుకున్నారు. వాడేం గాలి పీలుస్తాడు, మీరేం గాలి పీలుస్తారు. వాడు చచ్చిపోతే ఎక్కడ బాధ పెడతారు, మీరు చచ్చిపోతే ఎక్కడ బాధ పెడతారు. కాబట్టి మీరు ఎప్పుడు కూడా కులాన్ని ఎంచకండి, మతాన్ని ఎంచకండి. మనుషులం, మానవత్వం ఉన్నవాళ్ళం. మనం 2 ముద్దలు తినేటప్పుడు ఒక ముద్ద మనం తింటే ఇంకొక ముద్ద ఇంకొకరి కడుపుకు అందించాలన్న జ్ఞానం, ఇంకిత జ్ఞానం కలిగిన వాళ్ళమై ఉండాలి. దోచుకోకూడదు, అన్యాయం చేయకూడదు, మోసం చేయకూడదు, అబద్ధాలు చెప్పకండి. నిన్ను వలె నీ పొరుగువాడిని ప్రేమించడం నేర్చుకోండి. నీ పొరుగువాని ఇంట్లో
కుండ ఖాళీ అయిపోతే నీ ఇంట్లో సమృద్ధిగా ఉంటే, అమ్మో రేపటికి ఏం తిందాం, ఎల్లుండికి ఏం తిందాం, మనం దాచుకుందాం అంటే అది మానవత్వం అనిపించుకోదు. అందుకే ఇక్కడ ఏడుస్తుంటే ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ, నేను పుట్టినప్పటి నుండి ఏడవలేదన్న వాడు ఎవడన్నా ఉంటే చేతులు ఎత్తండి, వాడికి ఒక 20,000 ఇచ్చేసి పంపిస్తా. పుట్టినప్పటి నుండి ఏడవలేని వాడు, ఏడవనివాడు. రెండో మాట, నేను సస్తే పేడబోద్ది అనని వాళ్ళు ఎవరన్నా ఉంటే లేండి. ఈడ చూడు, ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు. అంటే మనిషికి కలిగిన బాధను బట్టి సస్తే పేడబోద్ది అనుకున్నాను. సస్తే పేడబోద్దా? కాదు. సావు పరిష్కారం అయితే ఈ ప్రపంచమంతా కూడా శ్మశానమైపోద్ది. కాబట్టి ఎప్పుడు కూడా మీరు చచ్చిపోదాం అనేటువంటి మాట మాట్లాడకండి. చావు పరిష్కారం కాదు. ఏడవండి ప్రభు దగ్గర, మీ కన్నీళ్ళు ప్రభు దగ్గర పోసి, దేవా చూస్తున్నవాడు. ఈ అమ్మాయి ఇంట్లోంచి భర్త ఎల్లగొడితే ఏమని మాట్లాడుతుందో తెలుసా? చూస్తున్న దేవుడవు నీవు, నువ్వు ఎక్కడన్నా ఉండు, వంట చేసుకుంటా ఉండు, పని చేసుకుంటా ఉండు, దుఃఖంతో అల్లాడిపోతావు. రాత్రంతా తాగొచ్చి విమానం మొత్తం మోగిస్తే కూడా మళ్ళా వాడికి ఉదయాన్నే లేసి అన్నం వండి పెడతావు. నీ ప్రేమ మాటలతో చెప్పలేనిది స్త్రీ ప్రేమ. అందుకే ఇక్కడ కూడా ఆ వ్యక్తి, పెళ్లి చేసుకున్న వ్యక్తి ఇంట్లోంచి స్త్రీని వెలగొడితే ఆమె వెళ్ళిపోయి ఏం చేస్తుందో తెలుసా? ఏడుస్తుంది దేవుని దగ్గర. మొగుడుతో కలబడలేదు, కొరకలేదు, గెచ్చలేదు, కర్రలు తీసుకొని కొట్టలేదు. మీరు కూడా అలా చేయకండి. మీరు ఇంతమంది ఇక్కడ కూర్చున్నారు ఈ రోజున. మళ్ళీ చెప్తున్నా, చూస్తున్న దేవుడవు నీవు, ఇలాగే మాట్లాడండి. మీ నాన్నగారితో మీ కష్ట సుఖం చెప్పుకున్నట్టు. అయ్యా దేవుడంటే నరికేసి పొరి చేసి ఇరిచేసేవాడు కాదు. దేవుడంటే ప్రేమ, దేవుడంటే వాక్యము, దేవుడంటే వెలుగు, దేవుడంటే ఆత్మ, దేవుడంటే సత్యం. కాబట్టి మళ్ళా రిక్వెస్ట్ చేసి చెప్తున్నా, ఈ కరోనా నేర్పించిన పాఠం ఏంటో తెలుసా మీ అందరికీ, నాకు? మానవుడా, ఇకనైనా సర్వశక్తిమంతుడి వైపు చూడండి, ఇకనైనా దేవుని వైపు చూడండి, ఇకనైనా మీ బ్రతుకులు మార్చుకోండి. మీ ఇంట్లో మీ భర్త తాగి వస్తున్నాడంటే వాడితో గొడవపడినా వేస్ట్. ప్రభుని అడగండి, అయ్యా మేము ఈరోజు మందిరానికి వెళ్తే అక్కడ పాస్టర్ గారు చెప్పారు, ఈ లోకంలో ఎవడికి చెప్పినా ఏమీ కాదని, నీకు చెబితే అవుతుందని చెప్పి. ఈ మందిరంలో ఇదిగో మీ ముందర కూర్చున్నాడే, నువ్వు లేచి నిలబడరా, వీడి ముఖం చూడండి, వాడిని అటు తిరుగు. వీళ్ళ నాన్న పిచ్చి తాగుడు తాగేటోడు. పిచ్చి తాగుడు అంటే తాగుడు. ఏడ్చేది వాళ్ళ అమ్మ. ఇంట్లో వీళ్ళు వాళ్ళ నాన్న తాగొస్తే పారిపోయేటోళ్ళు. మొట్టమొదటిసారి వాళ్ళ అమ్మ నమ్ముకోగానే ఆమె అంతవరకు ఎదురు తిరిగిన ఆమె కొడుతున్నా కూడా తిడుతున్నా కూడా ప్రభు వైపున చూసింది. ఈరోజు ఎంత చక్కగా వాళ్ళ నాన్న కూకట్పల్లిగా వస్తాడు ఆరాధనకు, అందరికంటే సైకిల్ దొక్కుంటూ వచ్చేసి కూర్చుంటాడు ఆడ. హాగరు, నీ కన్నీళ్లను నేను చూశాను అన్న దేవుడు వాళ్ళ తల్లి కన్నీళ్ళను చూశాడు. ఆయన చూసి ఆయన మార్చాడు, వాళ్ళ 2 కొడుకులను మార్చాడు, వాళ్ళ బిడ్డను మార్చాడు, వాళ్ళ అల్లుడిని మార్చాడు. మార్పు అనంటే ఏంటో తెలుసా? సత్యమును గ్రహించి అబద్ధమైన దాన్ని విడిచిపెట్టడం. ఏంటి మార్పు అంటే? సత్యమును గ్రహించి అబద్ధమైన వాటిని విడిచిపెట్టడం. సత్యం ఏంటి? బ్రతుకు సత్యం, ఆకలి సత్యం, కన్నీరు సత్యం, దుఃఖము, ఏడ్పు, వేదన,
వీటన్నిటితో పాటు మరణం అనేది సత్యం. ఈ లోకంలో ఏమి తీసుకురాలి నువ్వు పుట్టినప్పుడు, పోయేటప్పుడు ఈ లోకంలో చెప్పినట్టుగా మీ ప్రకారంగా ఏమి తీసుకొని పోలేరు. ఏమైనా తీసుకొని పోగలరా అంటే ఏమి తీసుకొని పోలేరు. కాబట్టి ఇక్కడ ఆ తల్లి హాగరు ప్రభు వైపున కన్నులెత్తి ఏడ్చింది. మీకు కష్టం వస్తే ఆయన వైపు చూసి ఏమంటారు చిన్నగా, నాయనా నాకున్న ఈ కష్టము దూరం చేయి అంటే అప్పుడు ఆయన దూతను పంపిస్తాడు. అలాగనే అబ్రహాము కూడా తన ఏకైక కుమారుణ్ణి అప్పగించేటప్పుడు ఆయన కట్టెల మీద పెట్టి ఆ కుమారుని చంపబోయేటప్పటికల్లా పరలోకం నుండి ఒక దూత మాట్లాడుతుంది. ఏమని మాట్లాడుతుందో చూద్దాం. యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా 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 అని అతన్ని పిలిచి అందుకు అతడు చిత్తము ప్రభువా అని కొంచెం దగ్గర అప్పుడు ఆయన చాలండి. ఒక భక్తుడైనటువంటి వాడు, ఆయన పేరు అబ్రహాము. మీలో చాలామంది అన్యులు ఉన్నారు కాబట్టే ఈ రోజున మీకు ఈ సువార్త చెప్తున్నా. అబ్రహాం అనేటువంటి ఒక వ్యక్తి దేవుడు అడిగాడంట భక్తిని చూడ్డానికి, బాబు నీకున్న కుమారుడు నాకు ఇచ్చేస్తావా? అయ్యా, నీవు ఏమీ లేనప్పుడే శూన్యం నుండి సృష్టించేసిన వాడు, నా కుమారుణ్ణి నీకు ఇచ్చి నేను వాడిని కట్టెల మీద పెట్టి ముక్కలు ముక్కలు చేసి ఆ కట్టెలలో వాడిని కాల్చి దహనం చేసినా కూడా ఆ బూడిదలో నుంచి సైతము తిరిగి తీసుకొచ్చే దేవుడవు, మహాత్ముడవు, నువ్వు గొప్పవాడవు. నీకు కులమంట లేదు, మతం లేదు, ఏమీ లేదు నాయన, నువ్వు సర్వశక్తిమంతుడవు నాయన. కాబట్టి నీకోసం నేను ఈ కుమారుణ్ణి ఇచ్చేస్తానని చెప్పి కత్తెత్తాడంట. ఎత్తగానే అబ్రహామా ఆగు, తన దూతను పంపించి తన బిడ్డను, అబ్రహాం యొక్క బిడ్డను చనిపోకుండా కాపాడాడు. ఈ రోజున కరోనా విషయంలో ఎంతమంది భయపడిపోతున్నారు, ఇళ్లలో నుంచి బయటికి రావాలంటే వణికిపోతున్నారు. ఏమైపోద్దో, ఏమైపోతామో, చచ్చిపోతామేమో. భయపడకండి మొట్టమొదటి చెప్పేది. ఇందాక ఆఖరికి ఏం చెప్పాడు? అందరు గట్టి చెప్పండి. గట్టి చెప్పండి అందరూ, నేను భయపడను. గట్టి చెప్పండి మళ్ళా, గట్టిగా అందరు చెప్పండి, నేను భయపడను. అది ఏమైనా కానీ ఎందుకు భయపడాలి చెప్పండి. నువ్వు భయపడితే మరణం రాదా? అమ్మ భయపడుతున్నా, నా మీదికి రాకంటే ఉరుకుతుంది. అది ధైర్యము కలిగి ఉండాలి. ధైర్యంగా చూడు. అబ్రహాం ఏం చేశాడు? నీ కుమారుని ఇచ్చేస్తావా నా కోసము? ధైర్యంగా అన్నాడు, ఇచ్చేస్తానయ్యా, నా బ్రతుకును, నా జీవితాన్ని నీకు ఇచ్చేస్తున్నానయ్యా, నా ఇంట్లో సమాధానం తీసుకురాయ్యా, నా ఇంట్లో మేలును చేయయ్యా, నీ దూతను పంపి అన్నాడు. అవునండి, దూత అంటే ఈరోజేదో మీరు అనుకున్నట్టుగా రెక్కలేసుకొని గాల్లో ఎగురుతూ వచ్చేది కాదు. ఆ రోజుల్లో దేవుడు తన దూతను పంపి హాగరు విషయంలో కానీ, అబ్రహాము విషయంలో కానీ, ఇంకా పాత నిబంధనలో అనేకమైనటువంటి భక్తుల విషయంలో ఆయన చాలా సహాయం చేశాడు. అయితే ఆయన ఇంకా తన ప్రజలకు శుభవర్తమానాలు చెప్పేటప్పుడు కూడా తన దూతలను పంపాడు. ఆయన ఈ రోజున ఇక్కడ కూర్చున్న మీరందరూ, నేను ఇంకా గేట్లు తెరవలేదు, తెరిచింటే ఈ పాటికి ఇదంతా నిండిపోయేది. వచ్చిన వాళ్ళు జాగ్రత్తగా వినండి. ఈ రోజున అన్నం తింటాం, వండుకుంటాం, బిర్యానీలు తింటాం, అవి మళ్ళీ పోతాయి. కానీ నేను ఈరోజు చెప్పే మాటలు మీరు బ్రతికినన్ని దినాలు
మీరు బ్రతికినన్ని దినాలు మిమ్మల్ని ఆశీర్వాదంలోకి నడుపుతాయి. కాబట్టి అర్థం చేసుకోండి. ఏం చెప్తారు? ఇందాక నాతో అన్నారే, నేను భయపడను, దేవునికి మొరపెడతాను అని ఎప్పుడైతే హాగరు చెప్పిందో, ఎప్పుడైతే అబ్రహాము ఆయన చేస్తున్నటువంటి క్రియలను చూశాడో, ఇంకా ముందుకు వచ్చి మనం చూడగలిగితే నిర్గమకాండంలో 14వ అధ్యాయంలో, నిర్గమకాండము 14వ అధ్యాయంలో చూసినప్పుడు, టర్న్ ద పేజ్, నిర్గమకాండము 14వ అధ్యాయం. ఫరో సమీపించుచుండగా యెహోవాకు మొరపెట్టిరి. అంతటా వారు మోషేతో అంత భయంలో ఉంటే అప్పుడు భయపడకుడి, యెహోవా కలగ చేయబోవు రక్షణ ఊరకనే ఉండి చూడండి అంటున్నాడు. చూసారా, మొట్టమొదట ఒక బలహీనురాలైన స్త్రీ ఏడవగానే దేవుడు దూతను పంపించాడు. త్యాగపూరితమైనటువంటి విశ్వాసమును కనపరచగానే దేవుడు పరలోకము నుండి దూతను పంపించి అబ్రహాం యొక్క కుమారుని రక్షించాడు. ఇప్పుడు 6 లక్షల మంది ఒకటేసారి, ఒక వ్యక్తి కాదు, ఒక ఇల్లు కాదు, ఒక కుటుంబం కాదు, 6 లక్షల మంది మొత్తము బయటకు వచ్చాక వాళ్ళందరూ భయపడుతుంటే చెప్తున్నాడు, దేశమా భయపడకుము, యెహోవా దూత మీ వద్దకు వచ్చి మిమ్మల్ని కలవరాల నుండి విడిపించేస్తుంది. నిజమండి. ఇంతమంది బయటకు వచ్చాక వాళ్ళు భయపడతా ఉన్నారు, శత్రువు మీద పడి చంపేస్తాడేమో. ఈరోజు శత్రువు ఏంది మీకు? ఎవరి ఇంటికాడ కూడా కరోనా 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 కరోనా. ఏ అంటే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలుసా? అది ఈయన వచ్చిందంటే అందరూ పోతారు. నేను మిమ్మల్ని అడుగుతాను, కరోనా రాకపోతే చచ్చిపోమా? చెప్పండి చెప్పండి. కరోనా రాకపోయినా పోతాం. భయపడకండి. మొట్టమొదటి మనకున్న సమస్యను బట్టి భయపడకూడదు. ఇప్పుడు చూద్దాం ఏం చేస్తారో. ముందుగా నడిచిన దేవదూత, ఇశ్రాయేలు సమూహమునకు ముందుగా నడిచిన దేవదూత వారి వెనుకకు పోయి వారిని వెంబడించెను. ఆ ఆ ఆ రైట్. ఇక్కడ ఆగండి, మళ్ళీ ఒకసారి చెప్తున్నా. ఏం చెప్పాను? మొట్టమొదట ఆడామే బిడ్డను తీసుకొని ఏడిస్తే వచ్చి దేవదూత సహాయం చేసింది. ఈరోజు మీ కుటుంబాల్లో ఏమైనా ఉంటే ప్రభుకు మొరపెట్టండి, దేవుడు తన దూతను పంపించి మీకు సహాయం చేస్తాడు. రెండవది, అబ్రహాము జీవితంలో ఆయన విశ్వాసమును గణపరచుటకు తన బిడ్డను బలిగా అర్పించబోతుంటే కూడా, అయ్యా ఆ బిడ్డవాన్ని ఏం చేయదు, ఆ పిల్లవాడిని ఏం చేయదని కాపాడిన దేవుడు. అంటే మీ బిడ్డలను దూతను పంపించి కాపాడుతాడు. మూడవది, శత్రువు దాడి చేయబోతుంటే, అది వైరస్ ఈరోజు అనుకున్నాం, ఒకప్పుడు రోగాలు, బాధలు, జ్వరాలు, ఇబ్బందులు. ఇక్కడున్న ప్రజలు అంతా ఇంత కాదు ఇబ్బందులు పడేది. ఇక్కడ వెనక ఇప్పుడంతా కొంచెం బిల్డింగ్లు అయ్యాయి. మీరందరూ మీలో కొంతమంది 10 ఏళ్ల కిందట ఇక్కడ ఉన్న వాళ్ళకి తెలిస్తే, ఒక అర్ధరాత్రి వర్షం పడితే
బెడ్లు కొట్టుకొని పోయాయి వెనక నుంచి, పడుకున్న గుడిసెల్లో నుంచి. తలదాచుకోనికి చోట్లేదు, వర్షం ఓరును కురుస్తుంది. మొహమాటం వాళ్లకు. అయ్యో చర్చిలో ఉన్న పాస్టర్ని అడిగితే ఏమనుకుంటారో అనుకున్నారు. కానీ ఒక ఆమె తెగించి వచ్చి అడిగింది, అయ్యా మా పరిస్థితి. ఏం చేశాడు ఆ రాత్రి? అమ్మా అన్నీ వదిలిపెట్టి ముందు మీ ప్రాణాలు కాపాడుకోవడానికి ఈ నుంచి ఆడదాకా వచ్చి పడుకోమంటే ఈ హాల్లో ఆ రాత్రి 100 మంది పడుకున్నారు. 100 మంది పడుకున్నారు. అర్థమవుతుందండి? దేవుని సంఘమునకు కులము లేదు, మతం లేదు, మానవత్వం, దైవత్వం, ప్రేమతత్వం, ఇదే నేర్చుకునేది ఇక్కడ. ఆ దేవుడు శత్రువుని మీదికి రాకుండా ముందుగా ఉన్న దూత ఎక్కడికి వెళ్ళింటారు? ఇప్పుడు శత్రువుకి వెళ్ళిపోయింది. మీ ఇళ్ళలో గొడవలు జరగవచ్చు, మీ బ్రతుకుల్లో శత్రువులు రావచ్చు, వస్తారండి. ఎంత మంచిగా ఉన్నా కూడా శత్రువు వెనకబడి పడతాడు. మీరు ఆయనకు మొరపెడితే మీకు ముందుగా నడుస్తున్న ఆ దూత వెనక్కి వెళ్ళిపోయిందంట. వెళ్ళిపోయి ఏం చేసిందో తెలుసా? ఆ వ్యక్తులకు చీకటి కలగజేసింది అని చెప్పి రాయబడింది. చీకటి కలగజేయడం అంటే ఏంటో తెలుసా? నీ మీదికి వచ్చినోడు, నిన్ను అన్యాయం చేసినోడు, నిన్ను మోసం చేసినోడు, నిన్ను తరమాలను చూసినోడు, వాడే దిక్కు లేకుండా పోతాడు. నిజం. ధైర్యపడండి ఈ మాటలు తీసుకొని. ఎంతోమంది మీ బ్రతుకులను నాశనం చేయాలని చూస్తారు, అవునండి. కానీ దేవుడు పంపించి సహాయం చేస్తాడు. దేవుడు చేసే సహాయము ఎంత ఘనంగా ఉంటుందో నా జీవితంలో ఒక తల్లి విషయంలో నేను అనేకసార్లు చెబుతుంటాను. ఈరోజు మీకు కూడా చెప్తాను, వినండి. నేను ఢిల్లీ వెళ్ళడానికి ట్రైన్లో వెళ్తా ఉన్నాను. వెళ్తూ ఝాన్సీ అనేటువంటి ఒక దగ్గర స్టాప్ వచ్చింది. అక్కడ ఆగాను. మరి ఎక్స్చేంజ్ జరుగుతున్నట్టుంది, లైన్ క్రాస్ అవుతున్నట్టుంది. ఆ సమయంలో చాలాసేపు రైలు ఆగినప్పుడు దిగి టీ తాగుతుంటే ఒక ముసలాం వచ్చింది. చల్లగా ఉంటుంది అక్కడ. బేటా మేరకు ఎక్ చాయ్ దిలావ్, ఎక్ బన్ దిలావ్. అయ్యా కొంచెం చాయ్ పెట్టండి అయ్యా, అయ్యా ఇంత బన్ ఇప్పిండి అయ్యా అని అడిగింది. అడిగితే నేను టైం ఉంది కదా కూర్చోబెట్టి చాయ్ బన్ ఇప్పించాక అడిగాను, క్యో ఏ తక్లీఫ్ ఉఠా రహే, తెరకు బచ్చకి కోయి నహీ క్యా? అమ్మని మీరు ఎందుకింత బాధపడుతున్నారు? మీకు పిల్లలు లేరా అని అడిగితే ఆమె ఏం చెప్పిందో తెలుసా? నాకున్నారయ్యా, 2 పిల్లలు ఉన్నారు, ఓ బాబు పాప. నా భర్త కూడా పనిచేసేవాడు గవర్నమెంట్ ఆఫీస్లో. అనుకోకుండా నా భర్త యాక్సిడెంట్లో చనిపోయాడు. మా అత్తింట్లో వాళ్ళు చిన్న పిల్లలను చూడకుండా తరిమేశారు. ఇంటికి వెళ్ళిపోయాను. అమ్మా నాన్న ఆదరిస్తారనుకుంటే ఇంట్లో వదిన పెట్టేటువంటి శాపనార్థాలు తట్టుకోలేక అక్కడి నుంచి పారిపోయి వచ్చాను. వచ్చి ఏదో పని చేసుకొని బిడ్డల్ని పోషించుకుందామని, కూలి పని చేసుకుందామని మేస్త్రి దగ్గరికి పోతే వాడు వారమంతా పని చేయించుకొని కూలి ఏమంటే నా పక్కలోకి రమ్మన్నాడు. ఎక్కడికి పోవాలో దిక్కులేదు. శ్రమ చేసి బిడ్డలు పోషించుకుందామన్నా ఈ మానవ మృగాలతో ఎలా బ్రతకాలో తెలియలేని పరిస్థితి అని చెప్పాడు. చివరికి వ్యభిచారం చేసినా నా పిల్లల్ని పోషించుకుందాం అనుకున్నాను. ఆకలి తట్టుకోలేక అమ్మా అన్నం అంటే ఎవడు రాలేదు అప్పుడు నా పరిస్థితి. పిల్లల్ని పెంచాను, పెద్ద చేశాను వ్యభిచారం చేసి. పిల్లలు 2 చదువుకొని పెద్దగా అయిపోయాక వాళ్లకు నా పాపము తెలియకుండా పెంచాను. కొడుకు పెళ్ళయింది, కోడలు వచ్చింది. ఆ ఇంటి అమ్మ ఈ ఇంటమ్మ చెప్పింది, మీ అత్త వ్యభిచారం చేసి పంపింది. కోడలు ఇంట్లోంచి బయటికి గింటేసింది. కొడుకు నోరు మూసుకున్నాడు. బిడ్డ దగ్గరికి పోదామంటే బిడ్డకు పెళ్లి చేశాము. బిడ్డ అనింది, అమ్మ నీ అల్లుడికి తెలిస్తే నా బతుకు కూడా నీ లెక్క అవుతుంది, నువ్వు రావద్దే అన్నది. ఈ 55 ఏళ్ళు 60 ఏళ్ల వయసులో నేను ఎక్కడికి పోయి ఏం పని చేయగలను? అడుక్కోవడం తప్ప. ఈ రైల్వే స్టేషన్లో అడుక్కుంటున్నానయ్యా. కడుపున పెట్టిన బిడ్డలు సహాయం చేయలేదు. రక్త సంబంధికులు ఇంట్లోంచి తోలేసేసారయ్యా. ఈ చలిలో ఒక టీ కోసం బన్ను కోసం చచ్చిపోతున్నాను. ప్రాణము తీసుకోవడానికి అవుతలేదయ్యా.
కళ్ళమ్మ నీళ్ళు వచ్చేసి ఆమెకు టీ ఇప్పించి బన్ను ఇప్పించి ఒక మాట అడిగాను, యెహోవా దూతలా దేవుడు నన్ను నీ దగ్గరికి పంపాడు, నాతో వచ్చేస్తావా? అయ్యా నన్ను తీసుకుపోతావా? చూడు ఎట్లున్నాను, అడుక్కునేదాన్ని, నువ్వు అడుక్కుంటేదానివి కాదమ్మా, రానా ఎమ్మడరా. ఆమెను తీసుకొని పోయి ఢిల్లీలో స్నానం చేయించి తల్లికి అక్కడ ఉన్నటువంటి మా కౌంటర్ పార్ట్లో ఉన్నటువంటి సహోదరులు ఆ తల్లిని దగ్గర పెట్టుకొని ఆమెకు ట్రీట్మెంట్ ఇప్పించి ప్రభుని తెలుసుకొని ఆమె అనింది, దేవుడంటే, దేవుని ప్రేమ అంటే ఇలా ఉంటుందా? అవునమ్మా, దేవుడి ప్రేమ అంటే కులం లేదు, దేవుడి ప్రేమ అంటే మతం లేదు, దేవుడి ప్రేమ అంటే సహాయము. ఎక్కడి నుండి వస్తుంది? ఎక్కడి నుండి వస్తుంది? దుర్మార్గంగా దొంగతనం చేస్తే, అబద్ధాలు చేస్తే, మోసం చేస్తే రాదు. గుండెలో నుంచి పుట్టాలి దేవుని ప్రేమ. ఎంతసేపు ఈర్ష, ద్వేషము, మోసము, అబద్ధము, లాక్కోవడము, దోసుకోవడము, ఇలాంటి జీవితాలకు చివరికి కన్నీరే మిగిలిపోద్ది. ఈరోజు ఇక్కడ కూర్చున్న మీలో ఎంతమందికి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయో నాకైతే తెలియదు. మరి దేవుడు తన వాక్యముతో మాట్లాడుతున్నాడు. హాగరు తన భర్త వదిలేస్తే ఆయన వైపు చూసింది, శత్రువులు సమీపిస్తే ఆయన వైపును చూస్తే యెహోవా దూతను పంపి ఆయన కాచిన వాడుగా ఉంటున్నాడు. అందుకే లేఖనంలో ఒక మాట చెప్తున్నాడు, మనం చూద్దాం. యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాలు చూస్తున్నప్పుడు, మనము బలహీనులమైనప్పుడు, మనము శత్రువుతో యుద్ధం చేయలేనప్పుడు, మనకు యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 13 నుంచి 15 వచనాల వరకు చూద్దాం. అక్కడ యెహోవా దూత ప్రజలు కష్టంలో ఉన్నప్పుడు, దాడి చేస్తున్నప్పుడు, యుద్ధము చేయలేకపోయినప్పుడు ఏ విధముగా ఆయన సహాయం చేస్తాడో ఇక్కడ మనకు కనపడతా ఉంది. చూడండి అన్నమాట. దూసిన కత్తి పట్టుకున్న ఒకడు అతని ఎదుట నిలిచి ఉండెను. యెహోషువ అతని యొద్దకు వెళ్ళి, నీవు మా పక్షమున ఉన్నవాడవా, మా విరోధుల పక్షమున ఉన్నవాడవా అని అడుగగా అతడు, కాదు, యెహోవా సేనాధిపతిగా, యెహోవా దూతగా. అనుకోకుండా కొన్నిసార్లు కష్టాలు ఇరుక్కొని పోతాం, అప్పులు ఇరుక్కొని పోతాం, బాధల్లో ఇరుక్కొని పోతాం. ఎవడు ఉండడు సహాయం చేసేవాడు. ఎలా ఉంటుందంటే, సామ చెప్తే మనం ఇల్లు గాలి ఒకడేడుస్తుంటే ఇంట్లో ఉన్న డబ్బు పోయిందని చెప్పి ఇంకొకడు ఏడుస్తున్నాడంట. మనిషి ప్రాణమే పోతుంటే ఈ డబ్బు ఏం చేస్తుంది? ఈ డబ్బు ఒక లెక్క. మీకు మీ రెక్కల కష్టము, మీరందరూ కూడా ఇక్కడ కూర్చున్న అమ్మలు అందరూ కూడా మీరందరూ కష్టపడేటోళ్ళే. ఒకసారి ఒక తల్లిని పిలిచి అడిగాను, అమ్మా ఉదయం వాతరు ఇంత సర్ది కట్టుకొని సాయంత్రం వరకు రెక్కలు ఇరిగేలా పని చేస్తారు, మొగోడు అదే పని చేస్తాడు, ఆడామె అదే పని చేస్తుంది, కానీ మీకు మాత్రం కూలి తక్కువ ఇస్తారు. ఇంటికి వస్తావు, మొగోడు తాగి పడుకుంటాడు, కానీ నువ్వు మళ్ళా అన్నం వండుతావు, పిల్లలకు పాలిస్తావు, అంత చక్క పెడతావు, రాత్రి 10 అయినా కూడా వాడిని సుఖపెడతావు, వాడిని సంతోష పెడతావు, నీ ఒళ్ళు ఊరమైనా కూడా అలాగే నిలబడతావు, మళ్ళీ ఉదయం లేస్తావు, తెల్లవారం వాడికంటే ముందు లేస్తావు, మళ్ళా పోతావు. అంటే ఆ తల్లి నాకేం చెప్పిందో తెలుసా? దేవుడు గొప్పోడయ్య గారు. ఆమె క్రైస్తవురాలు కాదండి బాబు, ఇది వెనకన గుడిసెలోనే ఉంటుంది ఆమె. దేవుడు గొప్పడు. ఎందుకు గొప్పడమ్మా? అయ్యా ఇంత పని చేసి అలసిపోతామా? నిద్రపోతాం కదా, ఆ నిద్రలో ఈ బాధంతా తీసేస్తాడు, రేపటి ఉదయానికి కొత్త రెక్కలు ఇస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఎంత మంచి పాట చెప్పిండు.
రాత్రంతా ఇంత పని చేసి ఇంత చేసిన రాత్రంతా నిద్రపోగానే ఉదయానికి మళ్ళా కొత్త రెక్కలిస్తాడంట. నిజంగా దేవుడు ఎంత కనికరా స్వరూపుడు రండి. అందుకే ఆయన తన శత్రువులు, ఆయన మీ మీదికి శత్రువులు వస్తే ఆయన వెళ్ళి యుద్ధం చేస్తాడంట. మానవ సమాజాన్ని ఇంత ప్రేమిస్తున్నటువంటి వారిని సాతానుడు పాపములోనికి నెడితే, ఆ పాపములో నుంచి బయటికి రాలేకపోతుంటే యేసుక్రీస్తు, బైబిల్ చెప్తున్నది యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో చదువు. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు, మైక్ తీసుకొని చదువు. లోకం అంటే ఏందమ్మా? ఈ ఫ్యాన్లు గీళ్ళు ఈ అరేకులా కాదు, కాదు. నిన్ను ప్రేమిస్తున్నాడు. అందరు చెప్పండి, చేతి ఇక్కడ పెట్టుకోండి, అదనే పెట్టుకోండి. దేవుడు నన్ను ప్రేమించుచున్నాడు. చెప్పండి గట్టిగా. ఏ దేవుడయ్యా అని అర్థం? ఏ దేవుడు లేడు, ఒక్కడే దేవుడు అందరికీ. అర్థమైందా? దేవుడికి కులం లేదు, మతం లేదు, రూపం లేదు. ఆయనకున్నదంతా ఒకటే, ప్రేమ, నిస్వార్థమైన ప్రేమ. అదే దైవత్వము, అదే దేవుడు. ఆ దేవుడు నీ శత్రువు నిన్ను చుట్టుముట్టినప్పుడు కాపాడే దేవుడు. లోకము పాపములోనికి వెళ్తే యేసుక్రీస్తును పంపి, బైబిల్ మనకు చెప్తున్నది. తిమోతి రాసినటువంటి పత్రికలో 1వ అధ్యాయము 15వ వచనం. పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు లోకమునకు వచ్చెనను అను వాక్యము నమ్మదగినదియు పూర్ణ అంగీకారమునకు యోగ్యమైనదిగా ఉన్నది. ప్రియులరా, ఇంత సింపుల్గా మీకు చెప్పడానికి కారణం ఏంటంటే, మీలో చాలామంది కూడా ఈ సువార్త తెలియని వారు కాబట్టే ఇంత సింపుల్గా చెప్తున్నాను. యాక్చువల్గా పీపుల్ ఆర్ వాచింగ్, మేధావులారా, ఇప్పుడు మీకు ఒక ప్రశ్న వేయబోతున్నాను. మీ మేధా సంపత్తిని, చాలామంది ఇప్పుడు అసలైన ప్రశ్న సిసలైన జవాబు అని అంటున్నారు కదా, ఇప్పుడు చెప్పండి. యెహోవా దూత అంటే మీరందరూ చాలాసార్లు యేసుక్రీస్తు అనుకున్నారు, బోధించారు. ఇందులో ట్రినిటేరియన్స్ కలరు, యూనిటేరియన్స్ కలరు. అంటే త్రిత్వ సిద్ధాంతాన్ని నమ్మేటువంటి వాళ్ళు, ఏక సిద్ధాంతాన్ని నమ్మేవాళ్ళు. వీళ్ళిద్దరి మధ్యలో బైబిల్ చెప్పే సత్యాన్ని గ్రహించేవాడివైతే మీరు జవాబు చెప్పండి. పాత నిబంధన గ్రంథములో యెహోవా దూత అంటే యేసుక్రీస్తుని బోధించేటువంటి వారలారా, హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 2-3 వచనాల్లో మనం చూసినప్పుడు 1 నుంచి, పూర్వకాలమందు, తీసుకో మైక్ తీసుకో, ఈ దినముల అంతమందు కుమారుని ద్వారా మనతో పూర్వకాలమందు నానా సమయములు నానా విధములుగా మాట్లాడిన దేవుడు. అంటే నానా విధములుగా అంటే మీరు అన్నట్టుగా యెహోవా దూత ద్వారా మాట్లాడి ఉంటే, ఈ దినముల అంతమందు కుమారుడే అని ఎందుకంటాడు? అర్థం చేసుకోండి ప్రశ్న, మళ్ళీ అడుగుతున్నా. నానా సమయములందు నానా విధములుగా మాట్లాడాడు అంటే దూతలతో మాట్లాడాడు, దర్శనాల ద్వారా మాట్లాడాడు, కళల ద్వారా మాట్లాడాడు, అలా ఇలా మాట్లాడాడు. ఈ దినముల అంతమందు అంటే అంతవరకు కూడా తన కుమారుడి ద్వారా మాట్లాడలేదు అనే అర్థం ఇచ్చేటట్టు ఈ వాక్యం ఉన్నదే. ఈ దినముల అంతమందు తన కుమారుడి ద్వారా మాట్లాడిన అంటే అంతవరకు కుమారుడి ద్వారా మాట్లాడలేదంటున్నాడు కదా. మరి మీ బోధకులు, మీరు అసలైన ప్రశ్న సిసలైన జవాబు చెప్పేటువంటి మహానుభావులారా, యేసు పాత నిబంధనలో మాట్లాడా, మాట్లాడలేదా? మాట్లాడాడని చెబితే హెబ్రీయులకు రాసినటువంటి ఈ పత్రిక 1వ అధ్యాయము తప్ప, రైటా? యెహోవా దూతగా కనపడ్డవారు ఎవరు? యెహోవా దూతగా
ప్రత్యక్షమైన వారెవరు? ఇంకా అనేక సార్లు ఉన్నాయి. అనేక చెప్పాలంటే మీకు సంసోను దగ్గర కావచ్చు, గిడియోన్ దగ్గర కావచ్చు, సంఖ్యాకాండంలో చూసిన అనేక సార్లు తన దూతను పంపి అని రాయబడ్డది. ఆ దూత మాట్లాడుతున్నప్పుడు ఒక్కొక్కసారి దేవుని మాటలే కనపడతాయి. అవునండి. అలాంటి పరిస్థితుల్లో ఒక్క ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. న్యాయాధిపతుల గ్రంథంలో 16వ అధ్యాయము, న్యాయాధిపతులు, జడ్జెస్ 15వ వచనం చదువు. న్యాయాధిపతుల గ్రంథంలో దూత కనపడ్డప్పుడు, రాజుల గ్రంథం కాదు, న్యాయాధిపతుల గ్రంథము, నీ పేరు ఎన్న వచనము 13, 17 చెప్పు. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావు, అది చెప్పశక్యము కానిదని చెప్పెను. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, పాత నిబంధనలో 13వ అధ్యాయంలో ఆ మాట చెప్పినప్పుడు మనం చెబుతూ ఉన్నప్పుడు 18వ వచనం చూడండి. యెహోవా దూత, నీవేళ నా పేరు అడుగుచున్నావని అది చెప్పశక్యము కాదనను. ఆ తర్వాత ఏమన్నాడు? అంతటా మనోహ నైవేద్యమును ఒక మేకపిల్లను తీసుకొని ఒక రాతి మీద యెహోవాకు అర్పించెను. మనోహయు అతని భార్యయు చూచుండగా ఆ దేవదూత యొక్క ఆశ్చర్యకారము చేసిన ఎట్లనగా, జ్వాలలు బలిపీఠము మీద ఆకాశమునకు లేచుండగా యెహోవా దూత బలిపీఠము మీదనున్న ఆ జ్వాలలో పరలోకమునకు వెళ్ళెను. 22వ వచనం. ఆయన యెహోవా దూతని మనోహు తెలుసుకొని ఏంటంటే, మనము దేవుని చూచితిమి కనుక. ఇక్కడ ఏమన్నాడు మరి? దేవదూతలంటే దేవుడా? కాదు కదా. మరి వీళ్ళెందుకు ఇలా అంటున్నారు? అసలైన ప్రశ్న ఇది. ఈ మధ్యన అందరు లేచారు పుడింగులు. మీరు అడగండి, మేము చెప్తాం. ఈరోజు చెప్పండి, ఏమని చెప్తారు? యెహోవా దూత. ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు మేము చెప్తాం ఖచ్చితంగా. దీనికి క్రీస్తు సంఘం అంటే డాక్టరీన్ ప్రకారం మాట్లాడాలి, సొల్లు మాట్లాడకూడదు నోటికొచ్చినట్టు. ఈరోజు మీకు ఒక్కటే మాట చెబుతున్నాం, ఇక్కడ కూర్చున్నటువంటి వారులారా. దేవుడు తన సొంత కుమారుణ్ణి ఈ లోకానికి పంపి మనకు రక్షణ ఇచ్చాడు. మీరేమీ చేయాల్సిన పని లేదు. ఇది డబ్బులు పెట్టుకునేది కాదు, టెంకాయలు కొట్టేది కాదు. అడున్నాడు మావాడాడ, అడిగిపోతే వాడు టెంకాయ 700 అంటాడు, నిమ్మకాయ 100 రూపాయలు అంటాడు, ఇలా తిప్పుతాడు. మీకేమి ఉండదు, మీరు ఆనందం. ఆ నిమ్మకాయలు ఇంటికి కట్టుకుంటారు, అని మెడకు కట్టుకో, కుక్కలు ఎమ్మడి పడతాయి. కనీసం దాన్ని ఒత్తుకొని చేసుకుంటే శరబత్ అన్న తాగొచ్చు. ఇంటికి కట్టుకుంటారు, ఏమి ఉండదాడా. మనసు శుద్ధిగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. దేవా, ఇదే మాట చేయండి ఇంట్లో. ఇక్కడ కావాలంటే ట్రై చేయండి, వచ్చి నన్ను అడగండి. ఈడ దేవా ఒక్కడే దేవుడు అని నేర్చుకున్నా ఈ రోజున. అక్కడికి పోవద్దు, ఇక్కడికి పోవద్దు. నా కుటుంబాన్ని, నా భర్తను, నా ఆర్థిక దరిద్రతను తీసివేసి నా బిడ్డలకు మంచి జీవితం ఏయ. అంతే, అయిపోయా. ఏం చేయాల్సిన పడలేదు. ఏం చేశాడు? హాగరు కన్నీరు తుడిచాడు. అబ్రహాము కుమారుని మరణము కాకుండా కాపాడాడు. ఇశ్రాయేలులకు ఆ యొక్క సాతాను శ్రమ కలగ చేయపోయినప్పుడు, ఐగుప్తీయులలో ఉండే రోగాలు, ఆయన ఒక మాట చెప్తాడు, మంచి మాట. నిర్గమకాండం 15వ అధ్యాయం 20వ వచనంలో చెప్తున్నటువంటి మాట. మీరు నా ఆజ్ఞలు గైకొనిన ఎడల ఐగుప్తులలో వచ్చిన ఏ రోగము మీ వద్దకు రాదు అని చెప్పాడు. అట్టి రాకుండా కాపాడేటువంటి దేవుడు ఆయన యేసుక్రీస్తును తన రాయబారిగాను, అపోస్తులుడిగాను, తన దూతగాను పంపి ఆయన సిలువలో మరణము చెందుట వలన, ఆయన యొక్క రక్తము వలన మన పాపములు తీసివేయబడుచున్నాయి. ప్రియులారా, ఆయనే మన సహాయకుడు. బైబిల్లో రాయబడింది, హీ ఈజ్ అవర్ అంబాసిడర్, హీ ఈజ్ అవర్ అడ్వకేట్. ఈ రోజున మనకు దేవుని పక్షాన మనకు నిలబడ్డటువంటి దేవుని దూతగా మనం చూడగలిగితే ప్రభువైన యేసు, ఆయనే సహాయకుడు. ఆయన ఇచ్చిన సహాయం వలన
మన బ్రతుకులను మార్చుకుందాం. వినండి, మంచి నేర్చుకోండి, మంచిగా బ్రతకండి. దుర్మార్గమైనటువంటి తలంపులు విడిచి ప్రభు దగ్గరికి వస్తే ఆయనే నిరంతరము దూత కావలిగా ఉంటాడంట. కాబట్టి ఇంతవరకు దేవుని మాటలు విన్నటువంటి ప్రియులారా, దేవుని యొక్క లేఖనములోని సత్యాన్ని గ్రహించినటువంటి వారులారా, ఇప్పుడు బల్ల కార్యక్రమం చేయబోతున్నాం. ఈ కార్యక్రమాన్ని మన మధ్యలో ఉన్నటువంటి కిరణ్ వచ్చి చేస్తాడు. దాన్ని ప్రారంభించడానికి పాఠము మన దాస్ గారు స్టేజ్ మీదకి వచ్చి వాక్యాన్ని మనమంతా చదువుకున్నాం కాబట్టి పెద్ద ఆయన ప్రార్థన చేయగానే మరి ఈ కార్యక్రమాన్ని నడిపించుకుని దాస్ బ్రదర్ మీరు రండి, ఇక్కడికి వచ్చి ప్రార్థన చేయండి. ఆ తర్వాత ఎవ్వరూ కదలకండి, మీరున్న చోటు నుండి అన్నీ మీ దగ్గరికే తీసుకురాబడతాయి. ఇక్కడ రండి బ్రదర్, రండి, ఇక్కడ రండి. వాక్యం కొరకు రొట్టె కొరకు చిన్న ప్రార్థన చేశారు. అందరి తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన నా ప్రియ పరలోకపు తండ్రి, యేసుక్రీస్తు నామమున మరొకసారి మీ పాదచెంతకు వస్తున్నామయ్యా. ఇదిగో నాయన, ఈ యొక్క కరుడుగట్టిన దినాలలో ప్రభు తండ్రి మేము ఉండగా మాకెంతో ధైర్యంగా ఉండి, ధైర్యం చెప్పి, వాక్యం ద్వారా వినిపించి, ఈ వాక్యంతో మమ్మల్ని ధైర్యంతో నింపి, నాయన భయపడకుడి నేనున్నానని ప్రభు తండ్రి వాక్యం ద్వారా మీరు తెలిపిన విధానం బట్టి మీకు వందనమును స్తుతం తెలుసుకుంటున్నాము అయ్యా. అదేవిధంగా ప్రభు తండ్రి మీ దైవజనుని ప్రభు తండ్రి నాయన సేవకుడిని సిరుచాటు మురుగుపరిచి నాయన మాకు ఇచ్చిన ఈ గొప్ప వాక్యాన్ని బట్టి కూడా మీకు వందనమును స్తుతం చెల్లించుకుంటున్నాం తండ్రి నాయన. అదేవిధంగా నాయన ఈ యొక్క అమూల్యమైన శరీరము రక్తంలో నాయన పాలు పంచుకుంటుండగా నాయన పరిశుద్ధంగాను నాయన మంచి మనసాక్షితో నాయన మమ్మల్ని మీ యొక్క వాటిలో చెవివేసే విధంగా మమ్మల్ని మా యొక్క ఆత్మను పరిశీలించుకునే విధంగా మమ్మల్ని తీర్చిదిద్దమని కోరుకుంటూ నా ప్రభు నా రక్షణ యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ. వాక్యం చదువుకుని బలలో పాలు పంపులు పొందుకుందాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 22 నుంచి చదువుకున్నాం. దేవుని నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, మీరు దీనిలోనిది త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పెను. మీరు ఈ రొట్టెని తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెని తినునో లేక ఆయన పాత్రలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గురించి రక్తమును గూర్చి అపరాధిగును. కాబట్టి ప్రతి మనుష్యుడు తాను పరీక్షించుకొనవలెను. అలాగూ చేసి ఆ రొట్టెని తిని ఆ పాత్రలోని త్రాగవలను. ప్రభువు శరీరముని వివేచింపక తిని త్రాగువాడు తనకు శిక్షావిధి కలుగుటిగా తిని త్రాగుచూ ఉన్నాడు. ఇందువలనే మీలో అనేకులు బలహీనులను రోగులనై ఉన్నారు, చాలా మంది నిద్రించుచూ ఉన్నారు. అయితే మనల్ని మనమే విమర్శించుకునే ఎడల తీర్పు పొందకపోదుము. ఆమేన్. బలలో పాలు పంపులు పొందుకునే ముందు ప్రార్థన చేసుకుని బలలో పాలు పంపులు పొందుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించవలసిందిగా మీకు తెలియచేస్తున్నాము. పరలోకమందున్న మా తండ్రి, నీ ఘనమైన నామమునకు శ్రేష్టమైన నామం వందనములు స్తోత్రం చెల్లించుకొనిచున్నాము. అయా, ఈ దినము సంఘముగా కూడుకొని మా మధ్య మీరు ఉన్నారని మేము తలంచుచు, అయా నీ కుమారుని యొక్క శరీరములు సాదృశ్యమైన రొట్టెలో మేము పాలు పంపులు పొందుచు ఉండగా, మా దీన శరీరమును నీ మహిమగల శరీరమునకు సమరూపముగా మార్చి, ఎటువంటి రోగమును, ఎటువంటి కీడును, ఎటువంటి ఆపదను మాకు సంభవింపకుండా చూసి, అయా మహిమగల శరీరముగా దానిని మార్చుమని యేసుక్రీస్తు వారి నామమును అడుగుచు ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి. ఆమేన్. ప్రభు అయిన యేసు తను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెని ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీనిని చేయుడని చెప్పెను.
ఆ ప్రకారమే మనమును చేదుము. అదేవిధంగా ద్రాక్షారసం గురించి కూడా ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, నీకు అనేకమైన వందనములు, స్తోత్రములు అయ్యా. ఈ లోకంలో ఉన్న పాపుల గురించి నీ కుమారుడు కార్చిన రక్తమునకు సాదృశ్యమైన ద్రాక్షారసం మేము పుచ్చుకొని చూడగా ప్రతి ఒక్కరము కూడా యోగ్యమైన రీతిలో పుచ్చుకొని నీ కృపకు పాత్రులుగా ఉండేలాగిన సహాయం దయచేయమని యేసుక్రీస్తు వారి నామమున అడుగుచు ప్రార్థన చేయుచున్నాం తండ్రి, ఆమెన్. ఆ ప్రకారమే ఆయన భోజనమైన పిమ్మట ఒక పాత్రని ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తం వలన క్రొత్త నిబంధన, దీనిలోనిది త్రాగున్నప్పుడల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా దీన్ని చేయుడని చెప్పిన ఆ ప్రకారమే మనమును చేదుము. గూడారమా గూడారమా పరిశుద్ధ గూడారమా, యేసయ్యచే ఏర్పరచిన ఓ సంఘమా, ప్రియ సంఘమా. గూడారమా, బాప్టిజం తీసుకున్న వాళ్ళు మాత్రమే తీసుకోండి. పరిశుద్ధ గూడారమా, యేసయ్యచే ఏర్పరచిన ఓ సంఘమా, ప్రియ సంఘమా. పరలోకపు ఛాయను నీవే ప్రత్యక్షపరచినావే, పరలోకపు ఛాయను నీవే ప్రత్యక్షపరచినావే. ధూపమైన దీపమైన నీవే, బల్ల అయిన రొట్టె అయిన నీవే. ధూపమైన దీపమైన నీవే, బల్ల అయిన రొట్టె అయిన నీవే. మన్నానే తినమని ఆజ్ఞలే నీవని, అభిషేక తైలమైన సజీవ గూడారమా.